మాజీ ఎమ్మెల్యే చచ్చిపోయిందట పాషా ఖాద్రి. సో 4 సార్లు ఎమ్మెల్యే మజ్లిస్ ఎంఐఎం పార్టీకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ సంతాపం. మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి 72 సంవత్సరాలు మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో కన్నుమూశారు. 2 నెలల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొంది వారం క్రితమే బహదూర్పురా కిషన్ బాగులోని ఇంటికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం ఆరోగ్యపరమైన సమస్యతో చనిపోయింది. చార్మినార్లోని నూర్ ఖాన్ బజార్ ప్రాంతానికి చెందిన సయ్యద్ పాషా ఖాద్రి 1986లో మజ్లిస్ నుంచి డబీర్పురా కార్పొరేటర్గా పోటీ చేసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిండు. దాని తర్వాత మజ్లిస్ పూర్వాధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీకి నమ్మిన బంటుగా పనిచేసిండు. 2004, 2009, 2014 ఎన్నికల్లో చార్మినార్ నుంచి పోటీ చేసి గెలిచిండు. 2018లో యాకత్పురా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిందట. ఆయన సతీమణి 2 ఏళ్ల క్రితం చనిపోయింది. వీరికి కొడుకు, 2 కుమార్తెలు ఉన్నారు. సయ్యద్ పాషా ఖాద్రి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా ఉండి మైనార్టీల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. సో ఇట్లా ఆయన చనిపోయాడు. మంథని మాజీ ఎమ్మెల్యే చచ్చిపోయినట రామ్రెడ్డి. మంథని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత చంద్రుపట్ల రామ్రెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారట. ఖమ్మంపల్లి సర్పంచ్గా పనిచేసిండట. దాని తర్వాత 1994లో మంథని నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మాజీ స్పీకర్ శ్రీపాదరావును ఓడించిండట. శ్రీపాదరావు అంటే ఇప్పుడు ఆయన ఎవరు, మన శ్రీధరబాబు గారి ఫాదర్. 2014లో బీఆర్ఎస్లో చేరిండట. తర్వాత 2021లో బీజేపీలో చేరిండట. మాజీ ఎమ్మెల్యే చచ్చిపోయిందట పాషా ఖాద్రి. సో 4 సార్లు ఎమ్మెల్యే మజ్లిస్ ఎంఐఎం పార్టీకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ సంతాపం. మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి 72 సంవత్సరాలు మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో కన్నుమూశారు. 2 నెలల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓవైసీ ఆసుపత్రిలో చికిత్స పొంది వారం క్రితమే బహదూర్పురా కిషన్ బాగులోని ఇంటికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం ఆరోగ్యపరమైన సమస్యతో చనిపోయింది. చార్మినార్లోని నూర్ ఖాన్ బజార్ ప్రాంతానికి చెందిన సయ్యద్ పాషా ఖాద్రి 1986లో మజ్లిస్ నుంచి డబీర్పురా కార్పొరేటర్గా పోటీ చేసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిండు. దాని తర్వాత మజ్లిస్ పూర్వాధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీకి నమ్మిన బంటుగా పనిచేసిండు. 2004, 2009, 2014 ఎన్నికల్లో చార్మినార్ నుంచి పోటీ చేసి గెలిచిండు. 2018లో యాకత్పురా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిందట. ఆయన సతీమణి 2 ఏళ్ల క్రితం చనిపోయింది. వీరికి కొడుకు, 2 కుమార్తెలు ఉన్నారు. సయ్యద్ పాషా ఖాద్రి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా ఉండి మైనార్టీల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. సో ఇట్లా ఆయన చనిపోయాడు. మంథని మాజీ ఎమ్మెల్యే చచ్చిపోయినట రామ్రెడ్డి. మంథని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత చంద్రుపట్ల రామ్రెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారట. ఖమ్మంపల్లి సర్పంచ్గా పనిచేసిండట. దాని తర్వాత 1994లో మంథని నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మాజీ స్పీకర్ శ్రీపాదరావును ఓడించిండట. శ్రీపాదరావు అంటే ఇప్పుడు ఆయన ఎవరు, మన శ్రీధరబాబు గారి ఫాదర్. 2014లో బీఆర్ఎస్లో చేరిండట. తర్వాత 2021లో బీజేపీలో చేరిండట.